రైట్ సార్. అయితే ఇంకొక విషయానికొస్తే కనుక రైతు రుణమాఫీ మీద మీ కామెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ హయాంలో కూడా రైతు రుణమాఫీ నిజం చెప్పాలంటే చాలా బాగా జరిగిందని విన్నాం మేము. అయితే ఇప్పుడు రుణమాఫీ విషయానికొస్తే గనుక చాలా లింకులు పెట్టున్నారు దానికి. అలాగే వడ్డీలు వేసున్నారు. వడ్డీ కడితేనే రుణమాఫీ చేస్తామని చెప్పారు. దాదాపు 69 లక్షల మంది రైతులున్న తెలంగాణ రాష్ట్రంలోని అంటే ఇప్పుడు 18 లక్షలు 19 లక్షల కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది అన్న మాట కూడా వినబడుతుంది. సో రైతు రుణమాఫీ మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది చెప్పినారు. ఇది చెప్తుంది కదండి, మొదటి నుంచి చెప్తున్నాను కదా. వీళ్ళ ఆదాయాన్ని చూసుకొని తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పులు చేసింది అనేది ఒక 2 సంవత్సరాల కిందైనా వస్తుంది కదా. ఈ అడ్వైజర్స్కు అది తెలిసి సావదు. ఊరికి వాళ్ళకు కోట్లు డబ్బు ఇస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఏది చెబితే ఈయనక ప్రభుత్వం వస్తుంది అనే దానికే పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఆలోచన చేస్తారు. కానీ రెవెన్యూ ఉందా, ఇది అమలు చేసేదానికి అవకాశం ఉందా అనేది మాత్రం చూడరు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అడ్వైజ్ చేసిన ఈ కమిటీలు కానీ, ఇక్కడ చేసిన వాళ్ళు కానీ, ఈ అడ్వైజర్స్ దే ఆర్ నాట్ పాలిటిషియన్స్, బిజినెస్ పీపుల్. వాళ్ళు డబ్బులు తీసుకొని సర్వీస్ మోటివ్లో చేస్తుంటారు. చేసినప్పుడు వాళ్ళు ఎంతసేపు చూసినా ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి హామీలు ఇప్పిస్తారు, కానీ ఇక్కడ ఆదాయం వస్తుందా, ఇది అమలు చేయగలుగుతారా అనేది చూడకపోయి ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కాదని నేను ఇక్కడ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీరు చేయలేరని ఇతర పార్టీలు అంటే మేము చేసి చూపిస్తామని చెప్పి 2 లక్షల వరకు రుణమాఫీకి హామీ ఇచ్చారు. చేసి చూపిస్తామని ఇప్పుడు 2 లక్షల వరకు అమలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. డబ్బులు కూడా మొన్న 17,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా ఇంకొక 13,000 కోట్లు 14,000 కోట్లు రెండో విడత విడుదల చేసినారు. ఇప్పుడు రెండో విడత విడుదల చేసినాక ఇప్పుడు ఆ 2 లక్షల రుణమాఫీలో మిగిలినవి ఇవ్వగలుగుతారు. అంతలోనే ఎందుకంటే ఇక్కడ తొందర ఎక్కువైంది. ఇక్కడ అధికారం పోయింది అనే ఒక అసూయ ఒకటి ఉంది. ఇక్కడ కానీ అక్కడ కానీ మేము అధికారంలో ఉంటే అధికారం పోయిందని వెంటనే విమర్శిస్తారు. గతంలో అయితే 1-2 సంవత్సరాల పాలన తర్వాత విమర్శలు చేస్తున్నాం, కానీ మేమున్నప్పుడు. ఇప్పుడైతే ఇమీడియట్గా 10 రోజులకే చేస్తున్నారు. అది సహనం అనేది లేకుండా పోయింది. ఆలోచన చేయకుండా విమర్శిస్తున్నారు. ఇప్పుడు అది అమలు చేసేదానికి మళ్ళీ 13,000 కోట్లు ఇచ్చినారు కదా. ఫైనల్గా మేము ముగిచ్చేసినాము అన్నప్పుడు రైతులకు రాలేదంటే దాని మీద ఎవరైనా కామెంట్ చేయొచ్చు. ఈ అమల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి, కాదని లేను, తప్పకుండా కొద్ది ఇబ్బందులు ఉంటాయి. ఇదంతా చేసిన తర్వాత రేపు 13,000 కోట్లు రిలీజ్ చేసినారు కదా, 14,000 కోట్లు. అది రిలీజ్ చేసిన కూడా కొందరికి వచ్చిండదు. లేకపోతే ఈ విమర్శ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ పెట్టింటారు. ఆ గైడ్ లైన్స్ పరిమితిలోకి వస్తేనే రుణమాఫీ అవుతుంది. ఇప్పుడు 2 లక్షల పైన ఎవరన్నా తీసుకుంటారు అనుకోండి, ఆ రుణం కడితే మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటున్నారు. అది వాళ్ళు పే చేయాలి కదా. పే చేయలేకపోతే ఇంకా రాదు కదా రుణమాఫీ. అప్పుడు వాళ్ళు బాధపడతారు. ఉంటాయి ఇటువంటి సమస్యలు.